సమాజంలో కుటుంబంలో స్త్రీ పాత్ర కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సభకు మహిళా అధ్యక్షురాలిగా మిస్ వి శేషగిరి వ్యవహరించిరి. ముఖ్య అతిథులుగా కాకినాడ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఆల్ ఇండియా విమెన్స్ కౌన్సిల్ కాకినాడ బ్రాంచ్ అధ్యక్షులు ఎన్ భానుమతి, ట్రైబల్ స్పోర్ట్స్ అధికారి ఎస్వి రమణమ్మ, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి డి అపర్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రతి మహిళా సమాజంలో పోషించవలసిన పాత్రలు ఏ విధంగా నిర్వర్తించవలనో విపులంగా తెలియపరిచారు. ముఖ్య అతిథులచే ఆటపాటల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులందించారు. పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పివి సుబ్బారావు, జిఆర్ ప్రసాదరావు, మొహమ్మద్ అజీజుల్లా, రామ్మోహన్ రావులకు కూడా బహుమతులు అందజేశారు. సంఘ అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ మహిళా దినోత్సవం గురించి వివరించారు. ముఖ్య అతిథులకు సంఘ సభ్యులచే సన్మానం చేయడం జరిగింది. జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. ఎప్పుడైతే మనం ఇంట్లో మహిళలకి గౌరవిస్తామో డెఫినెట్లీ సొసైటీలో ఉన్న ప్రతి మహిళని కూడా మనం గౌరవిస్తాం. అంటే ఈ సభ్యత సంస్కారం మన పిలుపు మాటలు మన చేష్టలో ఎప్పుడు కూడా బయటపడుతుంది. ఎందుకంటే ఈ ప్రేమకి ప్రతిరూపం అమ్మ అంటారు. అమ్మే జన్మనిస్తుంది అందరికీ. సో నాకు తల్లికి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, చిన్నప్పుడు మగపిల్లవాళ్ళు ఏడుస్తుంటే తప్పు బాబు ఏడకూడదు, ఆడపిల్లలు ఏడుస్తారు అంటారు. అలా కాదండి, ఆడపిల్లలు ఏడిపించకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే మనం సమాజానికి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మనం మెసేజ్ ఇస్తామో, వాళ్ళు తనతో పాటు చదువుకున్న ఆడపిల్లల దగ్గర నుంచి పెళ్ళైన తర్వాత భార్యకు కూడా అంతే విలువనిస్తారు. అంటే ఈ బాధ్యత విమెన్ అంటే తల్లులుగా తీసుకుంటే నిజంగా మన పిల్లలకి, మన మగ పిల్లలకి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. లేదంటే మనం కొంచెం స్ట్రాంగ్గా వాళ్ళు పెంచితే ఏమవుతుంది అనుకుంటారంటే, ఒక వీక్ పాయింట్లు ఏంటంటే ఆ కోపాన్ని అవన్నీ కూడా భార్య మీద కానీ తల్లి మీద కానీ చూపించడం జరుగుతుంది. ఇది వాళ్ళు పుట్టినప్పటి నుంచే ఈ సంస్కారాన్ని కానీ మనం ఇచ్చామంటే నిజంగా మనం ధన్యులు. అంటే ఏదో దీనికి పెద్ద కష్టపడవలసిన పని లేదు, జస్ట్ ఫ్యూ వర్డ్స్ అంటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ తెలియజేస్తున్నాను. మన పెన్షనర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది మహిళలు చాలా ఉత్సాహంగా, ఆనందంగా దీంట్లో పాల్గొన్నారు. పద్మనాభం గారు దీనికి అధ్యక్షత వహించారు. మహిళలందరూ ఎంతో సాధించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మహిళలు వాళ్ళందరూ పెన్షనర్స్ అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళే కదా, రిటైర్ అయిపోయిన వాళ్ళు. కానీ అలా లేరు. ఎంత ఉత్సాహంగా ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించారంటే, తర్వాత ఇక్కడికి వచ్చిన గెస్టులు అందరూ కూడా వాళ్ళ పేరున మళ్ళీ చెప్తే మళ్ళీ సమయానుభావం తప్ప అందరూ కూడా మహిళలు ఇన్స్పైర్ చేసేలాగే మాట్లాడారు. నాకు చాలా సంతోషం వేసిందంటే, పురుషులు చాలా మంది వచ్చారు, వాళ్ళు పెన్షనర్సే. కానీ ఇది మహిళా దినోత్సవం, ఆడవాళ్ళ ప్రోగ్రాం అనుకుంటే చాలా మంది వచ్చి చాలా బాగా వాళ్ళని ఎవరు మాట్లాడినా చాలా గట్టిగా చప్పట్లు కొట్టి బాగా ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్ ప్రతిరోజు ప్రతి మగోకి, ప్రతి మహిళకి, ప్రతి మగవాడి నుంచి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆఫీసుల్లో అయితేనేమి, తర్వాత బస్సు ట్రావెల్స్ లో చేస్తున్నప్పుడు ప్రయాణాల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఫ్రీ బస్ అంటే కూడా ఇప్పుడు అదొక చెత్త అది అయిపోతుంది వాళ్ళకి. అది కూడా కాదు, సేఫ్ బస్ కావాలి, నాట్ ఫ్రీ బస్, సేఫ్ బస్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల మహిళల్లో మార్పు రావాలి తప్ప ఏదో మేము సరదాగా పండగ చేసుకుంటున్నాం అన్నది కాదు. చాలా మార్పు రావాల్సిన అవసరం ఇంకా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ అందరినీ మారమని, మహిళని మహిళగా ప్రూవ్ చేస్తూలోను వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లోను ముందుకు రావాలి. ఎందుకంటే సోషల్ మీడియా అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే ఎక్కువ ఉపయోగిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాని పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే మహిళలు మరియు బాలికలు వీళ్ళందరూ కూడా కొంచెము జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళల్లో చాలా విధమైనటువంటి అరాచకాలు ఎక్కువైనాయి. కానీ మహిళా క్రీడాకారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలుగుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఒక ఆఫీసర్గా, నేను ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్గా, అలాగే వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా కార్యక్రమాలని, శాప్ లీగ్స్ అని, శాప్ టోర్నమెంట్స్ అని పెడుతుంది. ఇది ఒక్క ఏజ్ గ్రూప్ కాదు, అన్ని ఏజ్ గ్రూపులకి పెడుతుంది. అంటే 75 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా క్రీడా కార్యక్రమాలని శాప్ లీగ్స్ ద్వారా నిర్వహిస్తున్నాము. అందరూ కూడా శాప్ వెబ్సైట్ లో పాల్గొని మీరందరూ కూడా మీ యొక్క పేరు నమోదు చేసుకుంటే ఆటోమేటిక్ గా మేమే మీ దగ్గరకు వచ్చి అడుగుతాము. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరు. స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ నందు పెన్షనర్స్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరుపుకున్నాము. ఈ మహిళా దినోత్సవంకు ముఖ్య అతిథులుగా కర్రి పద్మశ్రీ గారు, ఎమ్మెల్సీ గారు, కడలి ఈశ్వరి గారు, డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఎన్ భానుమతి గారు,
ఆల్ ఇండియా ఉమెన్ ఈ మహిళా దినోత్సవంను ఘనంగా జరిపినందుకు వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు. ఇచ్చటికి విచ్చేసిన మహిళలందరికీ, మాకు వెనకాల దీనికి మా ప్రెసిడెంట్ గారైన పద్మనాభం గారు, మా సెక్రటరీ లోకరాజు గారు, వారందరూ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుపుటకు మాకు సహకరించారు. అందరికీ కూడా నా యొక్క అభినందన. మీడియా సంబంధిగా నేను ప్రస్తుతం తెలియపరుచుకుంటూ, మరి నిన్ననే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ద్వారా పెన్షన్స్ అసోసియేషన్కి వచ్చినటువంటి మొట్టమొదటి ప్రైజ్ కింద మా శాస్త్రి మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఇది మరి దీని సందర్భంగా కూడా మా మహిళా మండలి అంటే ప్రత్యేకంగా మా విశ్రాంత మహిళా మండలందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషను. మరి ఆ ఇన్స్పిరేషన్ అంతా కూడా ఇలాగే కొనసాగించాలనేసి మరి మన వారైనటువంటి వారు కూడా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి మరొకసారి కలెక్టర్ గారి ద్వారా వచ్చిన ఈ ఫస్ట్ ప్రైజ్కి శాస్త్రి గారికి, శాస్త్రి గారి బృందం అయినటువంటి గిరిజ గారు, సాయిజ గారు, కొంతమంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుచుకుంటూ సెలవు.